హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు అయితే పూర్ణం బూర్లు అంటారండి, మా సైడ్ అయితే మాత్రం పూర్ణాలు అంటారు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పక్కా కొలతలు అయితే చెప్తానండి. ఇక్కడ నైటే నానబెట్టుకున్న మినపప్పును అయితే బాగా వాష్ చేసుకుంటున్నాము. ఇక్కడ కొలతలు అని చెప్పాను ఏంటి అనుకుంటున్నారండి. 3 కేజీల మినపప్పుకి 3 కేజీల బియ్యం అయితే కావాలండి. ఇక్కడ చూసారా, మా పెద్దమ్మ మా అమ్మ అయితే చక్కగా మినపప్పును కడుగుతున్నారండి. ఇలా అయితే గాలి ఇచ్చేస్తూ ఉన్నారనమాట. ఓన్లీ తొక్కే వస్తుంది అనమాట, మినపప్పు అయితే రాదండి. మీ దగ్గర ఈ ప్లేస్లో గుండ్లు పప్పు ఉన్నా కానీ యాడ్ చేసుకోవచ్చండి, తెల్ల మినపప్పు. ఇక్కడ కొత్త మినపప్పు ఉంటే మేమైతే దాంతో చేస్తున్నామండి. పచ్చి శనగపప్పు కూడా 3 కేజీలండి. పూర్ణం బూరెలు అంటే మరి బెల్లం, పచ్చిశనగపప్పు కావాలి కదండి. నీట్గా వాష్ చేసుకుని స్టవ్ మీద పెట్టేసుకుని ముందుగా వాటర్ పోసుకుని ఉడికించుకోవాలండి. ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాం కాబట్టి ఇలా ఉడికిస్తున్నాము. మీరు ఒకవేళ తక్కువ క్వాంటిటీ అయితే కుక్కర్లో కూడా ఉడకబెట్టేసుకోవచ్చు. పొంగు వస్తుందండి, పొంగు తీస్తూ ఉడకబెట్టుకోవాలి. కొంచెం టైం పడుతుందండి పచ్చిశనగపప్పుకి అయితే. ఇక్కడ చూస్తున్నారా, మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. పచ్చిశనగపప్పు అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడైతే సైడ్కి పెట్టేసి బెల్లాన్ని దంచుకోవాలండి. 3 కేజీలు బెల్లం తీసుకున్నాము. ఇది అరిసెల బెల్లం అండి, భలే ఫ్రెష్ ఉంటుంది. విడిగా చిన్న చిన్న కుందులు అయితే దానిలో సాల్ట్ కలుస్తుందండి. ఇందులో అయితే ఎలాంటి సాల్ట్ అన్న ఉండదు. ఇక్కడ మా బుజ్జమ్మ చూసారండి, బెల్లాన్ని అయితే మంచిగా చితక్ కొట్టేస్తున్నాడు. ఇక్కడ మొత్తం బెల్లాన్ని కొట్టిన తర్వాత సైడ్కి పెట్టేసుకోవాలండి. ఇప్పుడైతే శనగపప్పుని పెట్టుకుని బాగా మెదుపుకోవాలి పొయ్యి మీద పెట్టుకుని. ముందైతే పూర్ణం ప్రిపేర్ చేసుకుందాం, ఎందుకంటే పూర్తిగా చల్లారిపోయిన తర్వాతనే బూరెలు చేసుకోవాలి కాబట్టి. ఇక్కడ చూస్తున్నారండి, ముందుగా దంచి పెట్టుకున్నటువంటి నీట్గానే ఉంది కాబట్టి బెల్లం డైరెక్ట్ వేస్తున్నామండి. లేదంటే మీరు కరిగించి ఆ వాటర్ కూడా పోసుకోవచ్చు. ఇక్కడ మీరు బెల్లం యాడ్ చేసేసరికి లూజ్ అయిపోయింది కదండి. పొయ్యి మీద పెట్టి దగ్గరకు వచ్చే వరకు చేసుకోవాలి. అప్పుడైతేనే 4-5 రోజులు పూర్ణం అనేది ఖరాబ్ అవ్వకుండా ఉంటుందండి. స్టవ్ మీద పెట్టేసి ఇది దగ్గరకు వచ్చే వరకు ఉడికించాలండి. ఇంకా మా పెద్దమ్మ, మా బుజ్జమ్మ వీళ్ళందరూ, ఇంకా ఫంక్షన్ అంటే హడావుడి ఉంటుంది కదండి. మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. మనకి బ్యాటర్ అనేది ఎలా రావాలి అంటే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇంత గట్టిగా వస్తేనే మనకి లడ్డూ లాగా అంటే బాల్స్ లాగా వస్తాయండి పూర్ణంలో పెట్టుకోవడానికి. ముందుగా నానబెట్టుకున్నటువంటి 3 కేజీల బియ్యాన్ని కూడా నీట్గా కడుక్కుని వాడ్చుకోవాలండి. వాటర్ అన్నీ కూడా మేమైతే గ్రైండర్కి వేయట్లేదు, మినపప్పుతో పాటు ఖాళీ రైస్ని అయితే మేము పొడి బియ్యాన్ని పట్టించేస్తాం అన్నట్టు మిల్లుకి పంపించి. ఇక్కడ 1-4 సార్లు కడుక్కొని మేమైతే సోనా మసూరి బియ్యం యాడ్ చేసామండి. మీరు రేషన్ బియ్యం కూడా యాడ్ చేసుకోవచ్చు. పప్పల్లోకి అయితే సూపర్ ఉంటుందండి రేషన్ బియ్యం. నీళ్ళన్నీ వాడ్చిన తర్వాత మా నాన్న అయితే పిండి పట్టించుకొచ్చాడు. ఇక్కడ ముందుగా కడుక్కున్నటువంటి పిండిని అయితే గ్రైండర్కి వేసానండి. మనకి మంచిగా గ్రైండర్కి వేసుకుంటే దూదుల్లాగా వస్తాయండి. ఇక్కడ చూస్తున్నారా, మనకు మెత్తగా అయిపోవాలన్నమాట ఇలా. ఇంకా నేనైతే నలిగినట్టు తీసేస్తూ ఉన్నానండి, పిండి యాడ్ చేసుకుంటా ఉన్నాను. మాకు ఫంక్షన్ ఏమో కానీ మాకైతే అసలుకి ఫుల్ పని ఉందండి ఇంట్లో. ఇంకా ఆ పని ఈ పని, షాపింగ్లో ఆల్రెడీ కొన్ని వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నానండి, చూడకపోతే చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారా, ఒక డబరాలోకి ముందుగా ఆడించుకున్నటువంటి పిండిని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ పిండి ఎలా పట్టించాలి అంటే అరిసెల పిండి ఉంటుంది కదండి, అంత మెత్తగా పట్టించాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నది మొత్తంగా కూడా ఈ పిండిలో కొద్దిగా యాడ్ చేసేసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఎందుకు అంటే కనుక మనం సరిగ్గా మిక్స్ అవ్వకపోతే చీదేస్తాయండి నూనెలోకి. రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. దీని గురించి ఆలోచిస్తున్నాను. రాదంట పిల్లమా వచ్చింది అక్కడే వస్తుంది రా చేస్తుంది కానీ మొత్తం పిండి కూడా వేసి మిక్స్ చేసేస్తూ ఉండాలండి. మా నాన్న కొంచెం బరకగా పట్టించుకొచ్చాడు, పిండి అనేది చాలా స్మూత్గా ఉండాలి. ఇక్కడైతే కొద్దిగా సోడా కూడా యాడ్ చేసేసారండి, ఎందుకంటే పూర్ణం అనేది ఉబ్బడానికి. ఇక్కడ చూస్తున్నారండి, పాప అమ్మ అయితే భలే మిక్స్ చేసిందండి. మొత్తం కలవాలన్నమాట, మినప్పప్పు అలాగే బియ్యం పిండి కూడా మొత్తంగా కలిసిపోవాలి. ఇక్కడ చూస్తున్నారండి, కొలతలు చెప్తున్నాను చూడండి. 3 కేజీలు మినప్పప్పు, 3 కేజీలు బియ్యం, 3 కేజీలు శనగపప్పు, 3 కేజీలు బెల్లం మొత్తం సేమ్ తీసుకోవాలండి. 1 కేజీ తీసుకుంటే అలానే తీసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారా, పిండి బ్యాటర్ అనేది ఇలా రావాలి.
శనగపప్పు కూడా పూర్తిగా చల్లారిపోయింది కదండి. ఇప్పుడైతే పక్కన ఉండలు చేసుకుని పెట్టేసుకుని మినపప్పులు యాడ్ చేసుకుని నూనెలోకి చాలా చిన్నగా యాడ్ చేయాలండి. లేకపోతే మన మీదకి చీదేస్తాయి అనమాట. పూర్ణాలు అనేది చాలా జాగ్రత్తగా చేయాలి. అందుకే చెయ్యి తిరిగినోళ్ళు చెయ్యాలి అని చెప్తారు. ఇక్కడ మేము చేసేటప్పుడు అయితే అమ్మో అలా అనకూడదనమాట. ఏ పప్పలు చేసినా కానీ పిల్లల్ని ఉంచరండి. అసలు మా అమ్మ అయితే చిన్నప్పటి నుంచి మమ్మల్ని అసలు ఉండేటప్పుడు ఉండనివ్వకపోయేది. వీడియో తీసుకుంటున్నాను కాబట్టి గమ్మునుంది. పూర్ణం అయితే ఇంత పొంగిందండి ఒక్కొక్కటి. ఇక్కడ చూస్తున్నారా పూర్తిగా చల్లారిపోయింది కదా. అప్పుడైతేనే పూర్ణాలు అయితే 5-6 రోజులు నిలవ ఉంటాయి. ఇక్కడైతే మా లక్ష్మి పెద్దమ్మ వంటలు పెద్దమ్మ వచ్చేసిందండి. వెంకటేశ్వర పెద్దమ్మ లేచింది, పెద్దమ్మ వచ్చింది. ఇంకా ఫటాఫట్ పప్పులోకి ఈ పూర్ణాలు అయితే యాడ్ చేసేసి వేసిందండి నూనెలోకి. చాలా నీట్గా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మాత్రం చీది మన మొహాన పడతాయి అని గుర్తుపెట్టుకోండి. కొలతలు అయితే చెప్పాను అనుకుంటున్నానండి. అన్నీ సేమ్ తీసుకోవాలి. మేము 3 కేజీలు తీసుకుంటేనే మాకు 150 నుంచి 170 లోపు వచ్చిందండి పూర్ణాలు అయితే. మీరు తక్కువ క్వాంటిటీ అర కేజీ తీసుకున్నాను, అన్నీ అర కేజీలు తీసుకోవాలన్నమాట. అంతే అండి, చాలా సింపుల్గా ఉంది కదా పూర్ణాలు చేసుకోవడం. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంక ఇక్కడ చూసుకోండి అమ్మ భలే జోకులు వేసుకుంటూ వంటలు చేసేసాం. రెండు సార్లు ఎందుకు చెప్తారు పెద్దమ్మ? ఇప్పుడు వేపాం కదా, ఆ వేపింది ఆ వేడి లోన్ దాకా వెళ్ళదుగా, అది కొంచెం ఇరుగు చల్లారుతా ఉంటుంది, లాక్కుంటుంది. ఇప్పుడు మళ్ళీ అయితే ఏమవుతుందంటే ఇంకా పది వేడిగా అందుకని 2 సార్లు ఫ్రై చేస్తారు. లేకపోతే పచ్చిగా. ఇంకా విన్నారు కదండి, 2 సార్లు ఫ్రై చేస్తే పూర్ణాలు అనేవి చాలా టేస్ట్గా ఉంటాయని 2 సార్లు ఫ్రై చేస్తారు. మనకు తెలియక ఒక్కసారి ఏగే వరకు ఫ్రై చేస్తాము. జబర్దస్త్ కొత్తరా తీసుకెళ్తా. నేను ఒప్పుకోనా పోనీ, ఇంతమంది వచ్చేస్తారా మీరు? అంతే అండి, పూర్ణాలు అయితే చివరి వరకు వచ్చేసినాయి కదా. ఇప్పుడైతే క్యాన్ కడిగేసి మా అమ్మ క్యాన్లో కూడా పెట్టేస్తుంది. ఇంకా మా అక్క వాళ్ళ ఇంటికి అయితే 150 పూర్ణాలు తీసుకెళ్ళి మిగతా మేము తిన్నామండి. పాప అయితే పప్ప అంటుందని కొట్లో తీసుకొచ్చి బిస్కెట్ ప్యాకెట్లు తీసుకుంటుంది. కావాలా అంటే కావాలి అంటుందండి. అంతే అండి, పూర్ణాలు వేయడం అయిపోయింది. లాస్ట్ పిండి ఉంటే చిన్న చిన్న పునుగులు కూడా వేసేసింది మా పెద్దమ్మ. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్, డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్. ఇంకా పల్లెటూరులో అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. అందరూ కలిసి కట్టుడుగా పనిచేసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.